రాష్ట్ర ప్రభుత్వంపై మాట్లాడే నైతిక అర్హత కూడా భాజపాకు లేదని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 99% యూసీలు అందజేసినట్లు ఆర్థిక మంత్రి జైట్లీ చెబుతుంటే దీనికి విరుద్ధంగా ప్రధాని లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ జైట్లీ సమాధానాలకు పొంతన లేదని ఆరోపించారు. నిధులు ఇవ్వకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎంపీ కనకమేడల చెప్పారు. జీవీఎల్ గారు రాష్ట్ర ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అసభ్యకమైన భాషతో వారు రాష్ట్ర యొక్క విధులలో జోక్యం చేసుకుంటూ ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరొకసారి తప్పుదారి పట్టిస్తున్నారు. వాళ్ళు నిధులు అనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం 10% వాళ్ళు చెప్పినట్లు సుమారు 10% నిధులు మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా 90% నిధులు రిలీజ్ చేయాలా. మోడీ గారు అబద్ధమాడారు. మోడీ గారు నిధులు మాకేమి యూసీలు సబ్మిట్ చేయలేదని చెప్పారు. అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్లో కేవీపీ రామచంద్రరావు గారు అడిగిన ప్రశ్నకి యూసీలన్నిటికీ 99% సబ్మిట్ చేశారని చెప్పేసి అరుణ్ జైట్లీ గారు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రధానమంత్రి గారు ఇచ్చిన సమాధానానికి, ఆర్థిక మంత్రి గారు ఇచ్చిన సమాధానానికి పొంతన లేదు. దీన్ని బట్టి ఏం చూస్తున్నదంటే ప్రధానమంత్రి గారు కానీ, జీవీఎల్ గారు కానీ రికార్డులు పరిశీలించకుండా అవాస్తవాలు మాట్లాడుతున్నారు. జీవీఎల్ అబద్దాలు మాట్లాడంటే అర్థం ఉంది. ఎందుకంటే ఆయనంతా కూడా ఆయన అబద్దాలు తప్ప నిజం చెప్పడు కనుక. ఇప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి ప్రధానమంత్రి హోదాలో మాట్లాడే వ్యక్తి రికార్డు చూడకుండా అబద్దాలు చెప్పడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం.